హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి 5వ టీ20 మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 3-1 తేడాతో గెలుపొందడం జరిగింది. ప్రధానంగా ఇలా గెలవడం వల్ల సౌత్ ఆఫ్రికాపై వరుసగా 7 సిరీసుల్లో 4 సిరీసులు గెలిచి 3 సిరీసులు డ్రా చేసుకున్నటువంటి మొట్టమొదటి టీంగా చరిత్రలో నిలిచింది. ప్రధానంగా గత 2015 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా సౌత్ ఆఫ్రికా మనపై ఒక్క సిరీస్ కూడా గెలవలేకపోయింది. చివరిగా వారు 2015లో జరిగినటువంటి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరిగిన టీ20 సిరీస్ను మాత్రమే గెలుపొందారు. ఇక అప్పటి నుండి వాళ్లకు టీమిండియాపై సిరీస్ విజయం అంటేనే ఒక పీడకలలా మిగిలిపోయింది. ఇక ఈ మ్యాచ్లో గనక మనం చూస్తే ప్రధానంగా మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ టార్గెట్ను సౌత్ ఆఫ్రికా ముందు విధించింది. ఇక ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లుగా సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ బరిలోకి దిగి ఆరంభంలోనే భారత్కు అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నటువంటి సంజు శాంసన్ 22 బాల్స్లో 38 పరుగులతో చాలా బాగానే మంచి బ్యాటింగే నమోదు చేశాడు. ఇక మరో ఓపెనర్ అయినటువంటి అభిషేక్ శర్మ 21 బంతుల్లో 34 పరుగులతో తను కూడా పర్వాలేదనిపించాడు. ఇక వన్డౌన్లో బరిలోకి దిగినటువంటి తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. ఇక 4లో బ్యాటింగ్ చేసినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంతకు ముందులాగానే తడబడి 7 బంతులు ఎదుర్కొని 4 పరుగులే చేసి ఇప్పుడు కూడా ఘోరమైన విమర్శలే ఎదుర్కొంటున్నాడు. ప్రధానంగా అతడు కెప్టెన్ అయినప్పటి నుండి బ్యాటింగ్లో తడబడుతూనే ఉన్నాడు. అతడు కెప్టెన్ అయినప్పటి నుండి కెప్టెన్గా భారత్కు ఎన్నో విజయాలు అందిస్తున్నప్పటికీ ఆటగాడిగా మాత్రం అతడు తీవ్రంగా నిరాశనే మిగులుస్తున్నాడు. ఇక అతడు ఈ సిరీస్లో కూడా 4 ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి దిగినప్పటికీ అతడు ఏమంత గొప్ప ప్రదర్శనను ఒక్క మ్యాచ్లో కూడా నమోదు చేయలేకపోయాడు. అలాగే ఈ మ్యాచ్లో కూడా చాలా తక్కువ పరుగులకే వెనుదిరగడం వల్ల అటు మాజీలు ఇటు అభిమానుల నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక 5లో బ్యాటింగ్ చేసినటువంటి హార్దిక్ పాండ్యా తన యొక్క అద్భుతమైన హిట్టింగ్ సామర్థ్యంతో ధనాధన్ ఇన్నింగ్స్తో కేవలం 25 బాల్స్లోనే 65 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు నమోదు చేసేందుకు కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్లో ఒక విధంగా హార్దిక్ పాండ్యా కనుక ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడకపోయింటే భారత్ గెలిచేదే కాదు. ఇక ఒకానొక దశలో భారత్ కొస్త తక్కువ స్కోర్కి సరిపెట్టుకుంటుంది అన్న దశలో హార్దిక్ పాండ్యా ఆడిన ఆటను మాత్రం అభిమానులు అంత ఈజీగా అయితే మర్చిపోలేరు. ఇలా అతడు ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ వల్లే భారత్ 231 పరుగుల భారీ టార్గెట్ను సౌత్ ఆఫ్రికా ముందు విధించింది. ఇక 231 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆరంభించినటువంటి సౌత్ ఆఫ్రికా ప్రారంభంలో గొప్ప బ్యాటింగే నమోదు చేసింది. ప్రధానంగా ఆ జట్టు యొక్క ఓపెనర్ అయినటువంటి క్వింటన్ డికాక్ ఎడాపెడా బౌండరీలు సాధిస్తూ దాదాపుగా 10 ఓవర్ల పాటు క్రీజులో ఉండి ఏకంగా ఒకానొక దశలో అసలు సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా గెలుస్తుంది అన్న విధంగా తన యొక్క బ్యాటింగ్ నమోదు చేశాడు. ప్రధానంగా సౌత్ ఆఫ్రికా 10 ఓవర్లకు 120 పరుగులు చేసి కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. ఇక ఈ దశలో డికాక్కు సరైన సపోర్ట్ లభించకపోవడం వల్ల మిగతా బ్యాట్స్మెన్లంతా తడబాటు వల్ల సౌత్ ఆఫ్రికా చివరికి లక్ష్యానికి దగ్గరగా వచ్చి 201 పరుగుల వద్దే ఆగిపోవాల్సి వచ్చింది. ప్రధానంగా ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తరపున ఓపెనర్గా ఉన్నటువంటి క్వింటన్ డికాక్ అద్భుతంగా పోరాడి 65 పరుగులు చేసిన అతడికి మరో ఎండులో ఒక్క డెవాల్డ్ బ్రేవిస్ తప్ప ఎవరు కూడా కనీస సహకారం అందించలేకపోయారు. ప్రధానంగా డెవాల్డ్ బ్రేవిస్ ఒకానొక సమయంలో 15 బాల్స్లోనే 30 పరుగులు చేసి గొప్పగా బ్యాటింగ్ చేసిన 120 పరుగులకు 2 వికెట్లు కోల్పోయినటువంటి ఈ సౌత్ ఆఫ్రికా టీం తరువాతి 8 వికెట్లను కేవలం 80 పరుగుల తేడాతోనే కోల్పోవడం నిజంగా వీళ్ళు ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవాలి.
ప్రధానంగా గతంలో కూడా సౌత్ ఆఫ్రికా టీం ఇలా చోకర్స్గానే మిగిలిపోయింది. వాళ్ళు లక్ష్యానికి దగ్గరగా వచ్చి లక్ష్యం ఛేదిస్తున్నట్లు కనిపించినా చివరిలో వాళ్ళు ఓడిపోవడం అనేది వాళ్లకు ఫస్ట్ నుంచి అలవాటైన అంశమే. ఇలాగే ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా ఆరంభంలో అద్భుతంగా ఆడి చివరికి మాత్రం పరాజయాన్ని వాళ్ళు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక ప్రధానంగా ఈ మ్యాచ్లో భారత్ నుండి వరుణ్ చక్రవర్తి గొప్ప ప్రదర్శన చేశాడనే చెప్పాలి. అసలు ఈ మ్యాచ్లో భారత్ గెలిచింది అంటే సౌత్ ఆఫ్రికా గొప్పగా బ్యాటింగ్ ఆడిన వాళ్ళ యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు కళ్ళెం వేసింది మన యొక్క వరుణ్ చక్రవర్తి అని చెప్పాలి. ప్రధానంగా తన యొక్క అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో ఏకంగా 4 ప్రధానమైన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ల వికెట్లను అతడు పడగొట్టాడు. ఇక అతడికి జోడీగా జస్ప్రీత్ బుమ్రా కూడా 2 కీలకమైన వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా గొప్పగా ఆడుతున్నప్పటికీ అలాంటి ఒత్తిడి దశలో భారత బౌలర్లు గొప్పగా బౌలింగ్ను నమోదు చేసి భారత్కు విజయాన్ని అందించడం నిజంగా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. అందువల్ల ఈ మ్యాచ్లో భారత్ నుండి గొప్ప బౌలింగ్ నమోదు చేసిన వరుణ్ చక్రవర్తికి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీసే లభించింది. ప్రధానంగా ఇతడు 4 మ్యాచ్ల్లో ఏకంగా 12 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ప్రస్తుతం టీ20లో ఇతడే నెంబర్ 1 బౌలర్. భారత్ నుండి అత్యధిక టీ20 ర్యాంకింగ్లో అత్యధిక పాయింట్లు సాధించినటువంటి బౌలర్ కూడా ఇతడే. ఇక రాబోయే మ్యాచ్ల్లో కూడా మిగతా టీంలపై కూడా ఇలాగే గొప్ప ఇన్నింగ్స్లు ఆడి భారత్కు మరిన్ని విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.